మనం శిక్ష నుంచి తప్పించబడమే బాప్తిసం పొందడం. బాప్తిసం ఎందుకు పొందాలని అందరికీ డౌట్ ఉంటుంది. చాలామందికి మరి కొంతమందికి తెలియదు అసలు బాప్తిసం ఎందుకు పొందాలి. ఇందాక చెప్పింది కదా, నమ్మి బాప్తిసం పొందడం రక్షించబడుతుంది, నమ్మవాడు శిక్ష. అసలు బాప్తిసం ఎందుకు పొందాలి అంటే మనము శిక్షా విధి నుంచి తప్పించబడడానికి మనం బాప్తిసం పొందాలి. మనకి శిక్షా విధి నుంచి తప్పించబడడానికి బాప్తిసం మన అందరికీ అవసరం. అర్థమైందండి. రెండో మాట, బాప్తిసము అనేది మనకి ఎందుకు అవసరం అమ్మా? మనం దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి బాప్తిసం అవసరం. బాప్తిసం ఎందుకు అవసరం అండి మనకి? దేవుని యొక్క సంకల్పాన్ని మనం నెరవేర్చడానికి మనకు బాప్తిసం అవసరం. ముందుగా బాప్తిసం ఒక మాట మీకు చెప్తాను, అందరు తీయండి, చదవగలిగిన వారు చదవండి. మార్కు శుభవార్త 10వ శుభవార్తలో ఒక మాట ఉంటుంది, 28వ అధ్యాయంలో ఒక మాట 19వ వచనంలో ఉంటుంది చూడండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయాలి. మనం ఇప్పుడు ఏంటి, మీరు అందరు ఇప్పుడు సమస్త జనులు, ఇప్పుడు నేను ఒక శిష్యుడిని, మనం ఒక శిష్యులు, ఇంకా సేవకులు కానీ కాదు కానీ మనం అందరూ శిష్యులమే. దేవుని స్తోత్రం. దేవుని యొక్క బిడ్డలమైన మనం శిష్యులు. దేవుని స్తోత్రం. ఇంకా ఆయనకి అనేక మంది శిష్యులుగా చేయాలి. అర్థమైందండి. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారికి బాప్తిసము అని చెప్తున్నారు. ఇక్కడ ఏమన్నాడు? బాప్తిసం అనగా ఏంటి అంటే శిక్ష నుంచి తప్పించబడమే బాప్తిసం అని చెప్పాను. అసలు బాప్తిసం అంటే ఏమిటయ్యా అంటే, బాప్తిసం అనగా ఒక ఆజ్ఞ. రెండోది ఏంటండి? బాప్తిసము అనగా ఒక ఆజ్ఞ. బాప్తిసం అనగా శిక్ష నుంచి తప్పించేది, మన శిక్షా విధి నుంచి తప్పించేది బాప్తిసం. బాప్తిసం అనగా దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చేది బాప్తిసం. బాప్తిసం అనగా మన యొక్క పాపాల నుండి మనల్ని అందరినీ పవిత్రులుగా చేసేదే బాప్తిసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు బాప్తిసం అంటే ఏంటి? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో ఎవరైతే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందుతారో ఆ బాప్తిసము వారి పాపాల నుండి విడిపిస్తుంది. ఆ బాప్తిసము ప్రియులారా వినండి, శిక్షావిధి నుంచి తప్పిస్తుంది. ఆ బాప్తిసము ఒక ఆజ్ఞ. ఆ బాప్తిసము ఏం చేస్తుందండి? చెప్పండి. ఆ బాప్తిసం ఆయన సంకల్పాన్ని ఆయన యొక్క ఏం చేస్తుందంటే నెరవేరుస్తుంది. దేవుని స్తోత్రం. అట్టి కృప బిడ్డలైన మీకును ఇంకా మాకున్న మన అందరికీ ఇంకా బాప్తిసం పొందవలసిన బిడ్డలకు దేవుడు అనుగ్రహించును గాక. ఇటు మాటలు దేవుడు తమ ఇంట్లో దీవించును గాక.